వెల్కమ్ టు మ్యాథ్స్ క్లాస్ 10వ తరగతి గణితము వాస్తవ సంఖ్యలు సమర్గమానాల పరిచయం ఇంట్రొడక్షన్ టు లాగరిథమ్స్. ఇక్కడ ఒక ఉదాహరణ చూస్తాం. ముందుగా 2 power of x equal to 8. 2 power of x equal to 8 అయితే x విలువ ఎంత? ఇక్కడ x విలువ కనుక్కోవాలంటే మనము RHSలో 8ని 2 యొక్క ఘాతంగా రాస్తే సరిపోతుంది. సో 8ని 2 యొక్క ఘాతంగా రాయాలంటే 8ని ప్రధాన కారణాంక లబ్దంగా రాస్తే 2 ఇంటూ 2గా రాయవచ్చు. సో 2ని 3 సార్లు గుణిస్తే 8 వస్తుంది కాబట్టి 2 power of x equal to 2 క్యూబ్డ్గా రాయవచ్చు. సో ఇక్కడ ఇరువైపులో కూడా 2 అంటే భూమి అంటాం కదా, ఆధారం బేసెస్ ఈక్వల్ కాబట్టి ఎక్స్పోనెంట్స్ కూడా ఈక్వల్ అవుతాయన్నమాట. సో కాబట్టి అప్పుడు ఆధారాలు సమానం అయితే ఘాతాంకాలు కూడా సమానం. అంటే x విలువ ఎంత ఉంటుంది అప్పుడు? x ఈక్వల్ టు 3. ఇదే విధంగానే మరొక ఉదాహరణ. సో 10 power of x ఈక్వల్ టు 10,000 అయితే x విలువ ఎంత అన్నాడు. 10 power of x ఈక్వల్ టు 10,000ని మనము 10 power of 4గా రాయవచ్చు. ఎందుకు? 10ని 4 సార్లు గుణిస్తే 10,000 వస్తుంది. 10ని 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే 10,000 వస్తుంది కాబట్టి 10 power of 4గా రాయవచ్చు. ఇక్కడ మొదటి ఉదాహరణలో కానీ రెండవ ఉదాహరణలో కానీ ఏం చేస్తున్నాం? ఇక్కడ 8ని మొదటి ఉదాహరణలో 2 క్యూబ్డ్గా రాయగలిగాం. రెండవ ఉదాహరణలో 10,000ని 10 power of 4గా రాయగలిగాం. సో ఇరువైపులా ఇక్కడ ఆధారాలు సమానం, బేసెస్ ఈక్వల్ కాబట్టి ఎక్స్పోనెంట్స్ కూడా ఏం కావాలి? ఈక్వల్ కావాలి. సో కాబట్టి x ఈక్వల్ టు 4గా రాయవచ్చు. అయితే మరొక ఉదాహరణ చూద్దాం. సో 2 power of x ఈక్వల్ టు 10. 2 power of x ఈక్వల్ టు 10 అయితే ఇక్కడ x విలువ ఎంత అన్నాడు. అయితే మొదటి రెండు ఉదాహరణల్లో 8ని ఏం చేసాము? 8ని 2 క్యూబ్డ్గా రాసుకున్నాము. 10,000ని 10 power of 4గా రాసుకున్నాము. మరి ఇక్కడ 2 power of x ఈక్వల్ 10 అన్నప్పుడు 10ని 2 power of 4 అంటే ఘాతంగా రాయవచ్చా? సో దీనికి సమాధానం లేదనే చెప్పాలి. సో 10ని మనము 2 యొక్క ఘాతంగా రాయలేము. సో కాబట్టి ఇలాంటి సందర్భాలలో ఇలాంటి ఘాతాంకాలని దృష్టిలో పెట్టుకుని మనము x విలువ కనుక్కోలేము. కాబట్టి అప్పుడు మనకు సమర్గమానం అనేటివి ఆవశ్యకత అవసరం ఉందన్నమాట. సో కాబట్టి ఇలాంటి సందర్భంలో మనకు సమర్గమానాలు ఉపయోగిస్తామన్నమాట. ఇందుకే సమర్గమానాలు అంటే ఏంటో, సమర్గమానాల పరిచయము ఇంట్రొడక్షన్ టు లాగరిథమ్స్. సాధారణ రూపంలో a power of x ఈక్వల్ టు n అయితే x ఈక్వల్ టు log n టు ది బేస్ a. సాధారణ రూపంలో a power of x ఈక్వల్ టు n అనేది ఏమి? ఇక్కడ ఘాతాంక రూపం. అయితే మనం సమర్గమాన రూపం ఏ విధంగా రాసుకుంటాము? x అంటే ఏమి? ఇక్కడ a యొక్క ఘాతాంకం. x ఈక్వల్ టు log n టు ది బేస్ a. కానీ ఇక్కడ a అనేది ఏ విధంగా ఉండాలి, n అనేది ఏ విధంగా ఉండాలి అని కండిషన్స్ ఉన్నాయి. సో a ఈజ్ గ్రేటర్ దెన్ 0 అండ్ a ఈజ్ నాట్ ఈక్వల్ టు 1, n ఈజ్ గ్రేటర్ దెన్ 0. a అనేది 0 కంటే ఎక్కువ ఉండాలి, 1 సమానం కాకూడదు. తర్వాత n ఈజ్ గ్రేటర్ దెన్ 0, 0 కంటే పెద్ద సంఖ్య ఉండాలి n విలువ. మరియు nలు వాస్తవ సంఖ్యలని రాయవచ్చు అన్నమాట. సో ఇక్కడ x అనేది ఏమవుతుంది? log n టు ది పవర్ ఆఫ్ aగా తీసుకుంటామన్నమాట. అయితే ఇక్కడ ఇన్ జనరల్ ఇఫ్ a power of x ఈక్వల్ టు n దెన్ we write x ఈక్వల్ టు log n టు ది బేస్ a. Here a is greater than 0, a is not equal to 1 and n is greater than 0 and n are belongs to real numbers. సో ఇక్కడ మనం ఉదాహరణ చూసినట్టయితే 5 ఈక్వల్ టు 10 పవర్ ఆఫ్ x. 5 ఈక్వల్ టు 10 పవర్ ఆఫ్ x. ఇక్కడ x అని మనం ఏ విధంగా డిఫైన్ చేయవచ్చు? అంటే సమర్గమానం ఏ విధంగా ఏ విధంగా నిర్వచించవచ్చు అంటే xను 10 ఆధారంగా కలిగిన 5 యొక్క సమర్గమానం అంటారనమాట. సో xని ఏమంటాము? 10 ఆధారంగా కలిగిన 5 యొక్క సమర్గమానం అని అంటారు. సో xని ఏమంటారు? ఇక్కడ log 5 టు ది బేస్ 10. xని ఏమని డిఫైన్ చేయొచ్చు? log 5 టు ది బేస్ 10. దీన్ని సింపుల్గా క్లుప్తంగా ఏ విధంగా log 5 టు ది బేస్ 10 లేదా log 5గా సూచిస్తాం. అంటే 10 ఇక్కడ రాయలేదు అంటే ఏమర్థము అంటే అక్కడ ఉన్నట్టే ఆధారము. మనము జస్ట్ log 5 కానీ log 2 కానీ రాసాము అంటే అక్కడ బేస్ రాయలేదు అంటే 10 ఉన్నట్టే అన్నమాట. కొన్ని సందర్భాల్లో రాయము. సో 10 ఆధారంగా కలిగిన సమర్గమానాన్ని మనము సాధారణ సమర్గమానం, మరి 10 ఆధారం కలిగినటువంటి ఇటువంటి సమర్గమానాన్ని మనం ఏమంటారంటే కామన్ లాగరిథమ్స్ అని అంటారు. నెక్స్ట్
మనం సమర్గమానం యొక్క ధర్మాలు చూద్దాం. ప్రాపర్టీస్ ఆఫ్ లాగరిథమ్స్. దీంట్లో XYలు మరియు ఏలు ధనవాస్తవ సంఖ్యలు అయి ఉండాలి, మరియు ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 అయి ఉండాలి. సో మొదటి సమర్గమాన ధర్మము దీన్ని మనం లబ్ధ సూత్రము లేదా ప్రోడక్ట్ లా అని పిలుస్తాము. సో ఏ విధంగా ఉంటుంది ఇది? లాగ్ XY, ఇక్కడ XY అనేది లబ్ధం చూడండి. X ఒక చరరాశి, Y ఒక చరరాశి. XY అవి రెండు కూడా రెండింటి లబ్ధం XY టు ది బేస్ ఏ. లాగ్ XY టు ది బేస్ ఏ. ఇక్కడ ప్రోడక్ట్ ఉంది కాబట్టి, లబ్ధం ఉంది కాబట్టి మనము దీన్ని లబ్ధ సూత్రం అని అంటాం. సో లాగ్ XY టు ది బేస్ ఏ ఈక్వల్ టు లాగ్ X టు ది బేస్ ఏ ప్లస్ లాగ్ Y టు ది బేస్ ఏగా రాసుకుంటాం అన్నమాట. ఇది మొదటి సమర్గమాన ధర్మం. ఇక్కడ లబ్ధ సూత్రం దీన్నే ప్రోడక్ట్ లా అని పిలుస్తారు. సెకండ్ వన్ కోషెంట్ లా, భాగఫల సూత్రం. ఏ విధంగా ఉంటుంది? భాగఫలం అంటే ఏమి? ఎక్స్ను వై చేత భాగించడం. సో కాబట్టి లాగ్ ఎక్స్ బై వై టు ది బేస్ ఏ, లాగ్ ఎక్స్ బై వై టు ది బేస్ ఏ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ టు ది బేస్ ఏ మైనస్ లాగ్ వై టు ది బేస్ ఏ. ఇక్కడ భాగఫలం కాబట్టి మనకు ఆర్హెచ్ఎస్లో మైనస్ వచ్చింది చూడండి. మొదటి సూత్రంలో ఏముంది? ప్లస్ వచ్చింది. లబ్ధం అన్నప్పుడు ప్లస్ వస్తుంది, భాగఫలం అన్నప్పుడు మైనస్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. లాగ్ ఎక్స్ బై వై టు ది బేస్ ఏ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ టు ది బేస్ ఏ మైనస్ లాగ్ వై టు ది బేస్ ఏ. నెక్స్ట్ మూడవ సమర్గమాన ధర్మం. దీన్ని ఘాత సూత్రము లేదా ఎక్స్పోనెంట్ లా అని కూడా పిలుస్తాం. సో లాగ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎం టు ది బేస్ ఏ. ఇక్కడ ఎక్స్ యొక్క ఘాతం ఎంత ఉంది? ఎం. ఆ ఎంను ఏం చేస్తున్నాం? ఇక్కడ లబ్ధంగా రాసుకుంటున్నాం. ఎడం వైపు తెచ్చుకుంటే ఎం ఇంటూ లాగ్ ఎక్స్ టు ది బేస్ ఏగా రాసుకుంటాం సింపుల్గా. సో లాగ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎం టు ది బేస్ ఏ ఈక్వల్ టు ఎం ఇంటూ లాగ్ ఎక్స్ టు ది బేస్ ఏగా రాయవచ్చు. ఇవి మూడు కూడా సమర్గమాన ధర్మాలు. ఈ నెక్స్ట్ అభ్యాసం అంతా కూడా ఈ మూడు సూత్రాల మీద ఆధారపడి ఉంది కాబట్టి ఈ మూడు సూత్రాలు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఘాత రూపంలోని సమీకరణాలని సమర్గమాన రూపంలోకి మార్చడం. కన్వర్ట్ ఫ్రమ్ ఎక్స్పోనెంట్ ఫామ్ టు లాగరిథం ఫామ్. మనము ఎడం వైపు ఘాత రూపం రాసుకుందాము, కుడివైపు సమర్గమాన రూపం. అంటే ఘాత రూపం నుంచి సమర్గమాన రూపంలోకి ఏ విధంగా మార్చాలి అనేది చూద్దాం. సో ఫ్రమ్ ఎక్స్పోనెంట్ ఫామ్ టు లాగరిథం ఫామ్ ఏ విధంగా కన్వర్ట్ చేద్దాం అనేది చూద్దాం. సో ఫస్ట్ వన్ 2 పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 7. ఇక్కడ 2 పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 7 అనేది ఏమి? ఒక ఘాతాంక రూపం, ఈ ఎక్స్పోనెంట్ ఫార్మ్ అన్నమాట. ఇక్కడ దీన్ని ఏం చేస్తున్నాం? సమర్గమాన రూపంలో రాయడానికి ముందుగా మనము గుర్తుంచుకోవాల్సింది ఏమంటే, ఘాత రూపంలో ఏదైతే ఆధారము బేస్ ఏదైతే ఉందో సమర్గమాన రూపంలో కూడా బేస్ అదే ఉంటుంది. ఇక్కడ తారుమారు, ఇక్కడ ఎక్స్ 7 మాత్రమే, రెండు తారుమారు అవుతాయి అంతే. ఎక్స్ స్థానంలో 7 రాసుకుంటాము, 7 ప్లేస్లో ఎక్స్ రాసుకుంటాం. సో కాబట్టి సమర్గమాన రూపం ఏమవుతున్నప్పుడు లాగ్ 7 టు ది బేస్ 2 ఈక్వల్ టు ఎక్స్గా రాయవచ్చు అన్నమాట. ఇంకొక ఉదాహరణ చూస్తే మనకు అర్థమవుతుంది. సో సెకండ్ వన్ 5 పవర్ ఆఫ్ బి ఈక్వల్ టు 10. ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాసెస్. 5 బేస్గా రాసుకుంటే లాగ్ 10, ఇక్కడ బి 10 రెండు కూడా ఏమవుతాయి? ఇంటర్చేంజ్ అవుతాయి కాబట్టి లాగ్ 10 టు ది బేస్ 5 ఈక్వల్ టు బి. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ 3 పవర్ ఆఫ్ సి ఈక్వల్ టు 1/81. ఇక్కడ 1/81 అనేది ఏమవుతుంది? సమర్గమాన రూపంలో రాసేటప్పుడు లాగ్ 1/81 బేస్ ఘాత రూపంలో ఏముంది? 3 ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఏం రాస్తారు? సమర్గమాన రూపంలో 3నే బేస్ తీసుకుంటారు. సో లాగ్ 1/81 బేస్ 3 ఈక్వల్ టు సిగా రాయవచ్చు. ఇక్కడ ఇంటర్చేంజ్ అయింది ఏమి? 1/81 సి ఇంటర్చేంజ్ అయ్యాయి చూడండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ 4 పవర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 1/257. సో ఇక్కడ బేస్ 4 అవుతుంది కాబట్టి లాగ్ 1/257 టు ది బేస్ 4 ఈక్వల్ టు ఏ. ఇంతవరకు లిటరల్స్ చూసాం, ఇప్పుడు నంబరింగ్ ఉండేది చూద్దాం. సో 2 పవర్ ఆఫ్ 5 ఈక్వల్ టు 32. 2 పవర్ ఆఫ్ 5 ఈక్వల్ టు 32 అన్నప్పుడు మనము 2 బేస్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. సో లాగ్ 32 టు ది బేస్ 2 ఈక్వల్ టు 5గా రాయవచ్చు అన్నమాట. నెక్స్ట్ సమర్గమాన రూపంలోని సమీకరణాలను మనము ఘాత రూపంలోకి ఏ విధంగా మార్చాలో చూద్దాం. కన్వర్ట్ ఫ్రమ్ లాగరిథం ఫామ్ టు ఎక్స్పోనెంట్ ఫామ్.
సో సమర్గమాన రూపం ఎడమవైపు రాసుకోండి, ఘాత రూపము కుడివైపు రాసుకుంటే సో ఫస్ట్ ఎగ్జాంపుల్ log 32 to the base 2 ఈక్వల్ టు ఎక్స్. ఇది లాగరిథం ఫార్మ్లో ఉంది. దీన్ని ఘాత రూపంలోకి మార్చేటప్పుడు కూడా సేమ్ ఇంతకుముందు ఏదైతే చెప్పుకున్నామో సేమ్ ఇక్కడ కూడా అదే వర్తిస్తుంది. ఇక్కడ సమర్గమాన రూపంలో లాగరిథం ఫామ్లో బేస్ ఏముంది 2 ఉంది. సో కాబట్టి ఫస్ట్ 2 ఘాత రూపంలో రాసేటప్పుడు 2 బేస్గా రాసుకుంటాము. ఈ 32x రెండు కూడా ఏమవుతాయి, ఇంటర్చేంజ్ అవుతాయి. సో కాబట్టి 2 పవర్ ఆఫ్ x ఈక్వల్ టు 32గా రాసుకుంటాము. సెకండ్ వన్ log 625 to the base 5 ఈక్వల్ టు y. ఇక్కడ 5 ఘాత రూపంలో రాసుకునేటప్పుడు బేస్ సమర్గమాన రూపంలో ఏదైతే ఉందో 5 రాసుకొని y 625 చేంజ్ ఇంటర్చేంజ్ అవుతాయి కాబట్టి సో 5 పవర్ ఆఫ్ y ఈక్వల్ టు 625గా రాయవచ్చు అనమాట. సో నెక్స్ట్ థర్డ్ వన్ log 10,000 to the base 10 ఈక్వల్ టు z. సో విచ్ ఇంప్లైస్ ఘాత రూపంలో రాసేటప్పుడు బేస్ ఏముంది, లాగ సమర్గమాన రూపంలో 10 కాబట్టి 10 పవర్ ఆఫ్ z ఈక్వల్ టు 10,000. నెక్స్ట్ ఫోర్త్ వన్ log 1/343 to the base 7 ఈక్వల్ టు -a. ఇక్కడ 7 బేస్ ఉంది కాబట్టి సమర్గమాన రూపంలో ఘాత రూపంలో కూడా 7 బేస్ అవుతుంది. 7 పవర్ ఆఫ్ -a ఈక్వల్ టు 1/343గా రాయవచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ log 81 to the base 3 ఈక్వల్ టు 4. దీన్ని ఘాత రూపం రాసేటప్పుడు 3 పవర్ ఆఫ్ 4 ఈక్వల్ టు 81గా రాయవచ్చు. నెక్స్ట్ మనము ప్రయత్నించండి, ట్రై దిస్. క్రింది వాటి విలువలను కనుగొనండి. క్రింది వాటి విలువలను కనుగొనండి. సో ఫస్ట్ వన్ log 32 base 2 విలువ కనుగొనండి అన్నాడు. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ log 32 to the base 2. సో దీని విలువ తెలియదు కాబట్టి మనం ఏమనుకుంటాము, ఎక్స్ అనుకుందాం. సో కాబట్టి log 32 to the base 2 ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటే సో 2 పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు దీని ఘాతాంక రూపంలో రాస్తే 2 పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 32గా రాయవచ్చు. సో మనకు ఆర్హెచ్ఎస్లో 32 ఉంది కాబట్టి దాన్ని 2 పవర్ ఆఫ్ అంటే 2 యొక్క ఘాతంగా రాస్తే సో 2 పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 32ని 2 పవర్ ఆఫ్ 5గా రాయవచ్చు. సో ఇరువైపులా మనం ఆధారాలు సమానం కాబట్టి ఘాతాంకాలు కూడా సమానం కావాలి. సో if the bases are equal and the exponents will be equal, so therefore x equal to 5. but x అంటే ఏమి ఇక్కడ log 32 to the base 2 equal to 5. so next second one log root c to the base c. సో దీని విలువ ఫైండ్ అవుట్ చేయాలంటే తెలియదు కాబట్టి ఏమనుకుంటారు, ఎక్స్ అనుకుంటారు. సో ఈ సమర్గమాన రూపం నుంచి మనము ఘాతాంక రూపంలోకి రాస్తే సో రైట్ ఇన్ ఎక్స్పోనెంట్ ఫామ్. సో సి పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు రూట్ సి. సి పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు రూట్ సి. ఇక్కడ కుడివైపు మనకు రూట్ సి ఉంది, దాన్ని ఘాతాంక రూపంలోకి రాసుకుంటే సి పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సి పవర్ ఆఫ్ 1/2. సో ఇక్కడ కూడా ఆధారాలు సమానం కాబట్టి ఘాతాంకాలు సమానం కావాలి. సో ఇఫ్ ద బేసెస్ ఆర్ ఈక్వల్ దెన్ ఎక్స్పోనెంట్స్ విల్ బి ఈక్వల్. హెన్స్ వీ కెన్ రైట్ ఎక్స్ ఈక్వల్ టు 1/2. ఎక్స్ వాల్యూ అంటే ఏమి ఇక్కడ ఏమనుకున్నాము, log root c to the base c. సో therefore log root c to the base c ఈక్వల్ టు 1/2. సో ఈ విధంగా మనము సమర్గమానం యొక్క విలువలు కనుక్కోవచ్చు అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ log 0.001 to the base 10. సో దీని విలువ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ముందుగా ఎక్స్ అనుకుందాము. సో దీన్ని కూడా సమర్గమాన రూపంలో ఉంది కాబట్టి ఘాతాంక రూపంలోకి కన్వర్ట్ చేసుకుంటే సో రైట్ ఇన్ ఎక్స్పోనెంట్ ఫామ్ 10 పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0.001. ఇక్కడ ఆర్హెచ్ఎస్లో మనకు 0.001 డెసిమల్ ఫామ్లో ఉంది, దశాంశ రూపంలో ఉంది. దీన్ని p/q రూపంలో అంటే 1 ఎనీ దశాంశ బిందువు తర్వాత పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి, 1 2 3 అంకెలు ఉన్నాయి కాబట్టి 1/1000గా రాయవచ్చు. అంటే 10 పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/1000. 1/1000ని మనం ఏం చేయొచ్చు, మరి 1/10³ రాయవచ్చు. సో 10 పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/10³ రాయవచ్చు. సో ఇది 1/10³ మనము 1/10 పవర్ ఆఫ్ n ఉంటే దాన్ని 10 పవర్ ఆఫ్ -nగా రాస్తాం కదా. సో అదేవిధంగానే 10 పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 10 పవర్ ఆఫ్ -3గా రాసుకుంటే ఇరువైపులో కూడా ఆధారాలు సమానం కాబట్టి బేసెస్ ఈక్వల్ అయితే ఎక్స్పోనెంట్స్ కూడా ఈక్వల్ కావాలి. సో దేర్ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 3గా రాయవచ్చు.
సో ఎక్స్ అంటే 3 -3. సో ఎక్స్ అంటే ఏమనుకున్నాము, లాగ్ 0.001 టు ది బేస్ 10 ఈక్వల్ టు -3. సో ఇదే విధంగా 4th క్వశ్చన్. సో లాగ్ 8/27 టు ది బేస్ 2/3, దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఎక్స్ అనుకోండి. సో మనకు సమవర్గమాన రూపం నుంచి ఘాతాంక రూపంలోకి రాస్తే సో అప్పుడు 2/3 హోల్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 8/27. మనకు ఎల్హెచ్ఎస్లో చూడండి, బేస్ ఆధారం 2/3లో ఉంది. సో ఆర్హెచ్ఎస్ని కూడా 2/3 వచ్చేటట్టు రాస్తే అప్పుడు 8ని ఏం రాయొచ్చు, 2 × 2 × 2గా రాయొచ్చు. 27ని 3 × 3 × 3గా రాసుకుంటే సో అప్పుడు 2 3 టైమ్స్ ఉంది, డినామినేటర్లో 3 టైమ్స్ ఉంది. సో 2 3 టైమ్స్ 3 3 అంటే 2/3 హోల్ క్యూబ్డ్గా రాయవచ్చు. సో కాబట్టి 2/3 హోల్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 క్యూబ్డ్ బై 3 క్యూబ్డ్, అంటే 2/3 హోల్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2/3 హోల్ క్యూబ్డ్. మనము ఘాతాంక న్యాయం ద్వారా ఇది రాయవచ్చు. సో ఆధారాలు సమానం కాబట్టి ఘాతాంకాలు సమానము. సో ఇఫ్ ద బేసెస్ ఆర్ ఈక్వల్ దెన్ ఎక్స్పోనెంట్స్ విల్ బి ఈక్వల్. సో ఎక్స్ ఈక్వల్ టు 3. సో దెర్ఫోర్ ఎక్స్ వాల్యూ ఈజ్ లాగ్ 8/27 టు ది బేస్ 2/3 ఈక్వల్ టు 3. సో ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ని మనము సాల్వ్ చేయొచ్చు. ఇవి చాలా ఇంపార్టెంట్, ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మనము డూ దిస్ క్వశ్చన్, ఇవి చేయండి. ఇక్కడ ఘాతాంక ఈ సూత్రాన్ని ఉపయోగించి, సమవర్గమాన సూత్రం ఉపయోగించి, మూడవ సూత్రం ఉపయోగించి క్రింది ఘాత సంఖ్యల్ని సమవర్గమానాలను మార్చి రాయండి అన్నాడు. సో కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ మనం ఇంతకీ సమవర్గమాన మూడవ సూత్రం ఏముంది, లాగ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n టు ది బేస్ a ఈక్వల్ టు n ఇంటూ లాగ్ ఎక్స్ టు ది బేస్ ఏగా రాయవచ్చు. అయితే దీన్ని ఉపయోగించి మనము కొన్ని సమస్యల్ని ఘాత సంఖ్యల నుంచి సమవర్గమానాలుగా మార్చడానికి ప్రయత్నిస్తాం. సో లాగ్ 7 టు ది పవర్ ఆఫ్ 25 టు ది బేస్ 2 ఈక్వల్ టు n. ఇక్కడ మనము ఎల్హెచ్ఎస్ అబ్జర్వ్ చేస్తే ఏ ప్లేస్లో అంటే బేస్ సమవర్గమానంలో ఏ ప్లేస్లో ఎంత ఉంది, 2 ఉంది. ఎక్స్ ప్లేస్లో 7 ఉంది. ఎన్ ప్లేస్లో 25 ఉంది. సో మనకు ఆర్హెచ్ఎస్ ఏం కావాలి, ఎన్ ఇంటూ లాగ్ ఎక్స్ టు ది బేస్ ఏ. ఎన్ అంటే ఎంత, 25. సో 25 ఇంటూ లాగ్ ఎక్స్ వాల్యూ ఇస్ 7, ఏ వాల్యూ ఇస్ 2. సో లాగ్ 7 టు ది బేస్ 2గా రాయవచ్చు. సేమ్ ఇదే విధంగానే సెకండ్ వన్, లాగ్ 8 టు ది పవర్ ఆఫ్ 50 టు ది బేస్ 5 ఈక్వల్ టు సేమ్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఏం చేయాలి, 50ని మాత్రం ఘాతాంకం ఏదైతే ఉందో ఆ 50ని మనము లబ్ధంగా రాస్తే సరిపోతుంది. సో 50 ఇంటూ లాగ్ 8 టు ది బేస్ 5. నెక్స్ట్ థర్డ్ వన్, లాగ్ 5 టు ది పవర్ ఆఫ్ 23. ఇక్కడ బేస్ ఇవ్వలేదు చూడండి. సో ఇవ్వకపోయినా అట్లనే రాస్తే సరిపోతుంది. సో 23 ఇంటూ లాగ్ 5గా రాసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇవ్వలేదు అంటే దాని అర్థము 10 అని అర్థం. బేస్ ఎంత ఉంటుంది, 10 ఉందని అర్థం అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్, లాగ్ 1024. ఇక్కడ ఎక్స్పోనెంట్ ఫామ్లో లేదు కాబట్టి మనం దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి. సో లాగ్ 1024 మనం 1024కి ప్రధాన కారణాంకాల పద్ధతి ద్వారా కనుక్కుంటే 2ని 10 సార్లు గుణిస్తే 1024కి సమానం అవుతుంది. అంటే 1024 వాల్యూ 2 పవర్ ఆఫ్ 10కి ఈక్వల్ అవుతుంది. అంటే లాగ్ 1024 ప్లేస్లో మనం ఏం చేయొచ్చు, 2 పవర్ ఆఫ్ 10గా రాయవచ్చు. అంటే అప్పుడు ఏమి 10 ఇంటూ లాగ్ 2గా రాయవచ్చు అన్నమాట. ఈ విధంగా మనము సమవర్గమానం మూడవ సూత్రం ఆధారంగా వీటిని ఘాతం లేకుండా సమవర్గమాన రూపంలోకి మార్చి రాయవచ్చు. నెక్స్ట్ మనం ఎగ్జాంపుల్ 11, ఉదాహరణ 11, లాగ్ 343/125ని విస్తరించండి అంటే ఎక్స్పాండ్ చేయమంటున్నాడు ఇక్కడ. సో ఇది చాలా ఈ ఉదాహరణ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు ఎగ్జామ్కు అడగడం జరిగింది. సో బాగా నేర్చుకోండి. సో సొల్యూషన్ సాధన, లాగ్ ఇది మనం చూసినట్టయితే సమవర్గమాన రెండవ సూత్రం కోషెంట్ లాను పోలి ఉంది కాబట్టి సో లాగ్ ఎక్స్ బై వై టు ది బేస్ ఏ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ టు ది బేస్ ఏ మైనస్ లాగ్ వై టు ది బేస్ ఏగా రాయవచ్చు. సో ఇక్కడ లాగ్ ఇచ్చిన ప్రశ్న రాసుకుని 343/125, ఎక్స్ స్థానంలో 343 ఉంది, వై స్థానంలో ఎంత ఉంది 125. సో కాబట్టి లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వైగా రాసుకుంటే లాగ్ 343 మైనస్ లాగ్ 125గా రాయవచ్చు. నెక్స్ట్ మనం 343ని ఘాతాంక రూపంలో రాయాలంటే దాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే అంటే ప్రధాన కారణాంకాల పద్ధతి ద్వారా వాటి కారణాంకాలుగా రాస్తే 7తో 7 4 జా 7 9 జా
అగైన్ మరి 49 7 7 జా రాసుకో, అంటే 343ని మనము 7 క్యూబ్డ్గా రాయవచ్చు. అదేవిధంగా 125ని సో 5 ఇంటూ 25, అగైన్ 25ని 5 ఇంటూ 5 అంటే 125ని 5 క్యూబ్డ్గా రాయవచ్చు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 343 ప్లేస్లో 7 క్యూబ్డ్గా రాయవచ్చు, 125 ప్లేస్లో 5 క్యూబ్డ్ రాస్తున్నాం అనమాట. ఇది లాగ్ రాస్తే ఆ విధంగా రాస్తే లాగ్ 7 క్యూబ్డ్ మైనస్ లాగ్ 5 క్యూబ్డ్గా రాయవచ్చు. ఇక్కడ మనకు సంవర్గమాన మూడవ ధర్మం థర్డ్ ఎక్స్పోనెంట్ లాను బేస్ చేసుకుని ఉన్నాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకుని దీన్ని ఎక్స్పాండ్ చేస్తే 3 ఇంటూ లాగ్ 7 మైనస్ 3 ఇంటూ లాగ్ 5. సో బై ద థర్డ్ లా లాగ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎం బేస్ ఏ ఈక్వల్ టు ఎం ఇంటూ లాగ్ ఎక్స్ టు ది బేస్ ఏగా, కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకుని దాన్ని 3 లాగ్ 7 మైనస్ 3 లాగ్ 5గా రాయవచ్చు. సో దట్ ఈజ్ ఈక్వల్ దేర్ ఫోర్ లాగ్ 343 బై 125 ఈక్వల్ టు ఈ 2 టర్మ్స్లోనూ 3 కామన్ ఉంది కాబట్టి 3 కామన్ తీస్తే లాగ్ 7 మైనస్ లాగ్ 5గా రాయవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 12 2 లాగ్ 3 ప్లస్ 3 లాగ్ 5 మైనస్ 5 లాగ్స్ 2. దీన్ని ఒకే సమర్గమానంగా రాయండి అంటే ఏమి సింగిల్ లాగరిథంలోకి కన్వర్ట్ చేయమంటున్నాడు అనమాట. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సొల్యూషన్ సాధన 2 లాగ్ 3 ప్లస్ 3 లాగ్ 5 మైనస్ 5 లాగ్ 2 ఇచ్చిన సమర్గమాన రూపం ఏదైతే ఉందో అది రాసుకున్నాము. ఇక్కడ ఇవన్నీ కూడా మనకు సమర్గమానం మూడవ సూత్రం ఆధారంగా ఉన్నాయి కాబట్టి సమర్గమానం మూడవ సూత్రం చూడండి ఒకసారి. ఇక్కడ లాగ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎం టు ది బేస్ ఏ ఈక్వల్ టు ఎం లాగ్ ఎక్స్ టు ది బేస్ ఏ మనకు ఆర్హెచ్ఎస్ రూపంలో ఉంది మనకి ఇచ్చిన ప్రశ్న. మనం దాన్ని ఏం చేయాలి, ఇప్పుడు ఎల్హెచ్ఎస్ రూపంలోకి మార్చుకోవాలి. అంటే ఏమి లాగ్ 3 స్క్వేర్ ప్లస్ లాగ్ 5 క్యూబ్డ్ మైనస్ లాగ్ 2 టు ది పవర్ ఆఫ్ 5గా రాయవచ్చు అనమాట. ఇప్పుడు లాగ్ 3 స్క్వేర్ అంటే ఎంత, లాగ్ 3 స్క్వేర్ అంటే లాగ్ 9, లాగ్ 5 క్యూబ్డ్ అంటే లాగ్ 125 అంటే 5ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి, 5 ఇంటూ 5 ఇంటూ 5 125 మైనస్ లాగ్ 2 పవర్ ఆఫ్ 5 2 పవర్ ఆఫ్ 5 అంటే 2ని 5 టైమ్స్ మల్టిప్లై చేయాలి, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 5 టైమ్స్ మల్టిప్లై చేస్తే 32 వస్తుంది అనమాట. కానీ ఇక్కడ ఫస్ట్ 2 టర్మ్స్ చూడండి లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై రూపంలో ఉన్నాయి కాబట్టి అంటే సంవర్గమానం మొదటి సూత్రం ప్రోడక్ట్ లా బేస్ చేసుకుని ఉన్నాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మనము లాగ్ ఎక్స్ ఇంటూ వై అంటే ఏమి లాగ్ 9 ఇంటూ 125గా రాయవచ్చు మైనస్ థర్డ్ టర్మ్ యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి లాగ్ 32. సో నెక్స్ట్ స్టెప్ లాగ్ 9 ఇంటూ 125ని మల్టిప్లై చేస్తే మనకు 1125 వస్తుంది. సో మైనస్ లాగ్ 32. ఇది ఈ స్టెప్ చూడండి లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై ఫామ్లో ఉంది కాబట్టి దీన్ని కోషెంట్ లా అంటే రెండవ సమర్గమాన న్యాయం ఆధారంగా ఉంది కాబట్టి లాగ్ ఎక్స్ బై వై అంటే ఏమి లాగ్ 1125/32. సో ఈ రెండవ సమర్గమాన సూత్రం ఆధారంగా దీన్ని లాగ్ 1125/32గా రాయవచ్చు. ఈ విధంగా మనం ఏం చేస్తున్నాము 3 టర్మ్స్లో ఉంది చూడండి ఎడం వైపు 3 టర్మ్స్లో ఉన్న దాన్ని ఏం చేస్తున్నాం సింగిల్ లాగరిథంగా రాస్తున్నాం అన్నమాట. ఒకే సమర్గమానంగా ఈ విధంగా రాయవచ్చు. సో ఈ విధంగా రాయాలంటే మనకు ఆ 3 సమర్గమాన ధర్మాలు ప్రాపర్టీస్ ఆఫ్ లాగరిథమ్స్ అన్నీ కూడా మైండ్లో గుర్తుండాలి, గుర్తుపెట్టుకోండి. వాటిని ఆధారంగా గుర్తుపెట్టుకుంటేనే ఇవి చేయగలం. రైట్. నెక్స్ట్ ఉదాహరణ 13 ఉదాహరణ 13 3 పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 5 పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2. సో ఇది కూడా ముఖ్యమైన ప్రశ్న. సో సాల్వ్ చేయమన్నాడు. సాల్వ్ మీన్స్ ఇక్కడ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని అర్థం. సో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందుగా ఇచ్చిన సమీకరణం 3 పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 5 పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2ని యాజ్ ఇట్ ఈస్గా రాసుకోండి. ఇరువైపులో కూడా మనము సమర్గమానాన్ని తీసుకుంటే అంటే టేకింగ్ లాగరిథమ్ ఆన్ బోత్ సైడ్స్. సో లాగ్ 3 పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ 5 పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2. సో ఇప్పుడు ఇది సమర్గమానం మూడవ ధర్మం ఆధారంగా ఉంది కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకుంటే మనం ఏం చేయొచ్చు ఎక్స్ ఇంటూ లాగ్ 3 టు ది బేస్ 10 ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2 ఇంటూ లాగ్ 5 టు ది బేస్ 10గా రాయవచ్చు. సో నెక్స్ట్ స్టెప్ ఎడం వైపు ఎల్హెచ్ఎస్ యాజ్ ఇట్ ఈస్గా రాయండి. కానీ ఆర్హెచ్ఎస్లో మాత్రం ఏం చేస్తాము లాగ్ 5 టు ది బేస్ 10తో ఎక్స్ మైనస్ 2ని మల్టిప్లై చేయాలి. ఎక్స్ మల్టిప్లై చేస్తే ఎక్స్ ఇంటూ లాగ్ 5 టు ది బేస్ 10 మైనస్ 2 ఇంటూ లాగ్ 5 టు ది బేస్ 10గా రాయవచ్చు. నెక్స్ట్ ఈ ఎడమవైపు ఉన్న ఎక్స్ లాగ్ 3 బేస్ 10ను కుడివైపు రాసుకున్నాను.
కుడివైపు ఉన్న ఎక్స్ లాగ్ 5 టు ది బేస్ 10 మైనస్ 2 లాగ్ 5 టు ది బేస్ 10ని ఎడమవైపు రాసుకున్నా. అంటే ఎల్హెచ్ఎస్ను ఆర్హెచ్ఎస్ గాను ఆర్హెచ్ఎస్ను ఎల్హెచ్ఎస్ గాను రాసుకున్నాను. అయితే ఇక్కడ ఎల్హెచ్ఎస్లో మైనస్ 2 లాగ్ 5 టు ది బేస్ 10ని కుడివైపుకు ట్రాన్స్పోజ్ చేస్తున్నా. ఎక్స్ లాగ్ 3 బేస్ 10ని కుడివైపు ఉన్న ఎక్స్ లాగ్ 3 బేస్ 10ని ఎల్హెచ్ఎస్కు ట్రాన్స్పోజ్ చేస్తే మనం ఈ విధంగా రాయవచ్చు. ఎక్స్ లాగ్ 5 టు ది బేస్ 10 మైనస్ ఎక్స్ లాగ్ 3 టు ది బేస్ 10 ఈక్వల్ టు 2 లాగ్ 5 టు ది బేస్ 10గా రాయవచ్చు. ఇక్కడ ఎడమవైపు ఎల్హెచ్ఎస్లో రెండు పదాల్లో 2 టర్మ్స్లో ఎక్స్ కామన్ ఉంది కాబట్టి ఎక్స్ కామన్ తీస్తే మనకు లాగ్ 5 టు ది బేస్ 10 మైనస్ లాగ్ 3 టు ది బేస్ 10 ఉంది కాబట్టి సో మనకి ఎక్స్ మల్టిప్లై చేస్తుంది లాగ్ 5 టు ది బేస్ 10 మైనస్ లాగ్ 3 టు ది బేస్ 10తో మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఆ టర్మ్ను ఆర్హెచ్ఎస్కు ట్రాన్స్పోజ్ చేస్తే కుడివైపు తీసుకెళ్తే అది ఎల్హెచ్ఎస్ను భాగిస్తుంది కాబట్టి దేర్ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 2 లాగ్ 5 టు ది బేస్ 10 బై లాగ్ 5 టు ది బేస్ 10 మైనస్ లాగ్ 3 టు ది బేస్ 10గా రాయవచ్చు. ఈ విధంగా మనము సమీకరణాన్ని సాధించడం అంటే ఎక్స్ విలువ కనుక్కోవచ్చు అనమాట. ఈ విధంగా ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న, 2 మార్కులకు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 14 2 లాగ్ 5 ప్లస్ 1/2 లాగ్ 9 మైనస్ లాగ్ 3 ఈక్వల్ టు లాగ్ ఎక్స్. అంటే ఎడమవైపున్న 3 పదాల మొత్తము లాగ్ ఎక్స్కి సమానమైతే అంటే ఒకే సమర్గమాన రూపంలోకి రాసుకుంటే ఎక్స్ విలువ ఎంత ఉంటుందో కనుక్కోండి అన్నాడు అనమాట. ఇంతకుముందు చేసినట్టే కానీ చూద్దాం. సో ఎగ్జాంపుల్ అంటే ఏం చేయాలి, ఇక్కడ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇన్ గివెన్ ఈక్వేషన్. సో సొల్యూషన్ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎల్హెచ్ఎస్లో రాసుకుంటున్నాను కాబట్టి ఎడమవైపు రాసుకున్నాను. లాగ్ ఎక్స్ ఈక్వల్ టు 2 లాగ్ 5 ప్లస్ 1/2 లాగ్ 9 మైనస్ లాగ్ 3. ఇప్పుడు ఈ మనకు ఆర్హెచ్ఎస్లో ఉన్న ఈ టర్మ్స్ అన్నీ కూడా సమర్గమాన ధర్మాల్లో థర్డ్ లా సో ఎక్స్పోనెంట్ లా బేస్ చేసుకుని ఉన్నాయి కాబట్టి సో దట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 5 స్క్వేర్ ప్లస్ లాగ్ 9 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2 మైనస్ లాగ్ 3 అకార్డింగ్ టు థర్డ్ లా ఆఫ్ లాగరిథమ్స్. సో లాగ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ m టు ది బేస్ a ఈక్వల్ టు m లాగ్ ఎక్స్ టు ది బేస్ a. మనకు ఆర్హెచ్ఎస్లో ఉన్నట్టుంది కాబట్టి దాన్ని ఎల్హెచ్ఎస్ మాదిరిగా రాసుకున్నాం అనమాట. ఇప్పుడు లాగ్ 5 స్క్వేర్ అంటే 25, లాగ్ 9 పవర్ ఆఫ్ 1/2 ఘాత రూపంలో ఉన్నదాన్ని ఎక్స్పోనెంట్ ఫామ్లో ఉన్నదాన్ని మనము √9గా రాసుకోవచ్చు మైనస్ లాగ్ 3. నెక్స్ట్ లాగ్ 25 ప్లస్ √9ని 3 × 3గా రాసుకుంటే సో 3 3 9 కాబట్టి మైనస్ లాగ్ 3. సో లాగ్ 25 √3 × 3 ఫ్యాక్టర్స్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే రూట్ కింద 1 ఫ్యాక్టర్ మాత్రమే రాసుకోవచ్చు కాబట్టి దాని వాల్యూ లాగ్ 3 మైనస్ లాగ్ 3. ఇక్కడ ప్లస్ లాగ్ 3 మైనస్ లాగ్ 3 రెండు క్యాన్సిల్ అయిపోతే మనకు రిమైనింగ్ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ 25గా రాయవచ్చు అనమాట. బోత్ సైడ్స్ మనకు లాగరిథమ్స్ ఉన్నాయి కాబట్టి లాగ్ వాల్యూ సేమ్ అంటే రెండు సమాన విలువలు కాబట్టి ఎక్స్ స్థానంలో ఎంత ఉంది 25. సో దేర్ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 25గా రాయవచ్చు. Thank you for all.